హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనమైతే మినపప్పుతోనైతే ఇడ్లీ అనేది రెగ్యులర్గా వేస్తుంటాం కదండి. అలా కాకోకుండా ఒక్కసారి బొరుగులతోనైతే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయండి. మినపప్పుతోనైతే మనకి ఎంత సాఫ్ట్గా వస్తుందో ఇలా బొరుగులతో కూడా అంతే సాఫ్ట్గా వస్తుందండి. బొరుగులు అంటే అదేనండి, మరమరాలని కూడా అంటారు కదా, వీటితోనన్నమాట. ఒక్కసారి అయితే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి ఈ బొరుగులు అనేటివి ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అదే మనం మినపప్పు అయితే 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి, రవ్వ మినపప్పు. అలా కాకోకుండా ఒక్కసారి ఇలా బొరుగులతోనైతే ట్రై చేయండి. ఇలా బొరుగులతో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చక్కగా గ్రైండ్ చేసుకున్న దానికైతే పోపు వేసుకోవాలండి. ఇలా పోపు వేసుకొని ఇడ్లీ వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినడానికైతే ముందుకొస్తారు. ఎందుకంటే మనం పోపులో పసుపు వేసుకుంటాం కాబట్టి చూడటానికి మనకి ఇడ్లీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ మటుకు చాలా సాఫ్ట్గా వస్తుందండి. మరి ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు వాచ్ చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.